ఒకప్పుడు కలకలలాడిన పట్టణం నేడు నిర్మానుష్యమైన శిథిలాల కుప్ప. ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ధనుష్కోటి కథ వింటే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. 25 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డ అలలు ఒక రైలుని ఏ విధంగా తుడిచిపెట్టాయో తెలిస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ప్రకృతి కన్నెర చేస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో చెప్పడానికి ధనుష్కోటి ఒక నిదర్శనం. 59 ఏళ్ల క్రితం సరిగ్గా డిసెంబర్ 22న సంభవించిన పెను తుఫాను ఒక నిండు పట్టణాన్ని శ్మశానంగా మార్చేసింది. ఆ రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ భారతీయుల మదిలో చెదరని గాయంగా మిగిలిపోయింది. 1964 డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11:55 పాంబన్ నుంచి ధనుష్కోటికి ప్యాసింజర్ రైలు బయలుదేరింది. అందులో 110 మందికి పైగా ప్రయాణికులున్నారు. మరికొద్దిసేపట్లో రైలు ధనుష్కోటి చేరుకుంటుందనగా 240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, 25 అడుగుల ఎత్తున ఎగసిపడ్డ అలలు రైలును చుట్టుముట్టాయి. లోకో పైలట్ తేరుకునే లోపే రైలు పట్టాలు తప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. రైలు ఆచూకీ కూడా దొరకలేదు అంటే ఆ ప్రమాద తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తుఫాను ధాటికి కేవలం రైలు మాత్రమే కాదు, ధనుష్కోటి పట్టణం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. రైల్వే స్టేషన్, ఆసుపత్రి, చర్చి, పాఠశాలలు కుప్పకూలిపోయాయి. క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబైన చర్చి శిథిలావస్థకు చేరుకుంది. నాటి ప్రమాదానికి సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ కొన్ని గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన అధికారులు రైలును అనుమతించి చేసిన తప్పు ఇంత పెద్ద విషాదాన్ని మిగిల్చింది. ఒకప్పుడు శ్రీలంకకు వెళ్లే ఫెర్రీ సర్వీసులతో రద్దీగా ఉండే ధనుష్కోటి ఇప్పుడు ఒక ఘోస్ట్ టౌన్ అంటే నిర్మానుష్య ప్రాంతంగా రాత్రి వేళల్లో అక్కడ ఉండడానికి స్థానికులు భయపడే విధంగా తయారైంది. పగటిపూట దుకాణాలు నడుపుకునే వారు కూడా సాయంత్రం కాగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతూ ఉంటారు. ఆనాటి తుఫాను గుర్తులు నేటికి పర్యాటకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి.